జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు దయచేయండి. ఎన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఈ మాటలు మా హృదయంలో జార్చుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది నా లేఖన భాగం మనం చదువుకుందాం. చేరువచ్చిన వారందరికీ, వింటున్న వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం, 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. కనుక ఈ మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అంటాడు. అన్నిటికంటే అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవములు అన్నిటికంటే ఘోరమైన అవయవం ఏది అని అంటే, మోసకరమైనటువంటి అవయవం ఏది అంటే హృదయం. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలది, ఒక ఘోరమైనటువంటి పాప వ్యాధి కలది. అది దుర్బుద్ధి కలిగినటువంటి అటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం. దాన్ని ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. కనుక మానవుని యొక్క మనస్సులో హృదయము అనగానే మరి హృదయంలో ఉండేది రక్తం, రక్తంలో ఉండేది ప్రాణము, మనస్సు. ప్రాణమన్నా మనసన్నా ఒకటే. మనస్సు చాలా చెడ్డది. మానవుని హృదయంలో ఉన్న మనస్సు చాలా చెడ్డది. కనుక ఆ హృదయంలో ఉండేదంతా మనసే గనక, రక్తమే గనక, రక్తంలో ఉన్నదంతా మనసే గనక ఆ మనసు చాలా చెడ్డదంటాడు. దాన్ని ఎవరు గ్రహింపగలరు? ఎందుకంటే దాని ఘోరమైన వ్యాధి కలది అంటాడు. కనుక వాడి మనస్సు యొక్క సంగతులు ఏ మనిషికి కూడా తెలియదు. ఒక మనిషి ఒకరికి అర్థం కాడు. ఒక ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, భర్తకి, భర్త భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, బయట వాళ్ళకి, నాయకులకి ఎవరికి అర్థం కాదు. వాడికే తెలుస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవ్వరికి తెలియదు. వాడిది ఎవ్వరికి తెలియదు. వాడు అంత భయంకరమైనటువంటి హృదయ ఆలోచనలో దోచుకునే స్థితి. అందుకే ఈ రోజుని మానవుడు ఎక్కువ మంది హార్ట్అటాక్తో చనిపోతున్నారంటే కారణం ఏంటంటే దోచుకుంటున్నాడు. దేవుని దగ్గర పంచుకోలేడు, పక్కల దగ్గర పంచుకోలేడు, ఎవరితోని పంచుకోలేకపోతున్నాడు మానవుడు. తన హృదయంలో దాచుకుని ఘోరమైన వ్యాధి కలిగి వాడు త్వరగా నాశనం అయిపోతున్నాడు. కనుక దేవుడు అంటాడు, కానీ కింద ఇంకో మాట అంటాడు 12లో, దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మన ఎవ్వరికి తెలియవు. దేవుని ఆత్మకే తెలిసే సంగతులు ఏంటంటే దేవుని ఆత్మీయుడై ఉంటే దేవునికి తెలుస్తుంది. కానీ ఈ మానవుని యొక్క అస్థిరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి మోసకరమైనటువంటి మనస్సు దేవునికి కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. అందుకే యేసుప్రభు వారు వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక్క యేసుప్రభు వారికి మాత్రమే మానవుని యొక్క మనస్సును ఎరిగినవాడు, మానవుని ఆలోచన తలంపులు అన్నీ ఎరిగినవాడు. వాళ్ళు ఏ దురాలోచన చేస్తున్నారో శాస్త్రులు పరిచయాలు ఆ స్థలంలో వాళ్ళందరినీ ఎరిగి మాట్లాడాడు యేసుప్రభు వారు. ఒక్క యేసుప్రభు వారికి తప్పితే మానవుల్లో ఎవ్వరికి కూడా మనిషి అర్థం కాడు. చాలా మంది అంటుంటారు, అయ్యా నువ్వు ఎలాంటి వాడో, నువ్వు మాకు ఎవ్వరికి అర్థం కావరా నువ్వు అంటారు. నిజమే, ఎవ్వరికి అర్థం కాదు. దేవుని లేఖనం చెప్తుందంటే ఇంకెందుకు అర్థం అవుతాడు? అది అర్థం కాదు ఎవరికేని, వాడే అర్థం కాదు ఒక్కొక్కసారి. అంత భయంకరమైనటువంటి హృదయం కలిగినట్టు మానవుల్లో ఎక్కువగా హృదయంలో ఉండే ఏంటంటే భావోద్రేకాలు, మరి వాటిలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు ఊహలు. మరి అట్లాగే మరి దాంట్లో జ్ఞానం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. చెడుకు కూడా మూలం ఏదంటే మానవ హృదయం. మానవుల్లో ఇంత చెడు ఉండటానికి కారణం ఏమిటి అని అంటే మానవ హృదయం. ఆ హృదయం చెడిపోయింది కాబట్టి దేవునికి కోపం వచ్చింది ఒకసారి.
దేవునికి కోపం వచ్చి సర్వనాశనం చేసేయాలని తలంచుకున్నాడు. మానవుని హృదయాన్ని ఒకసారి దేవుడు మరి కలిగి చూసినప్పుడు మానవ హృదయం చెడిపోయింది. అది అంటాడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, సరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఆయనే బాధపడ్డాడు. ఈ చెడ్డ హృదయం కలిగినటువంటి మానవుణ్ణి, ఈ చెడుతో నింపుకున్నాడే హృదయాన్ని, ఆ మానవుణ్ణి నేను చేశాను కదా, ఎందుకు చేశాను ఈ దరిద్రుల్ని? చాలా మంది ఒకసారి పిల్లల గురించి అనుకుంటారు, ఎందుకు కన్నా నీ పిల్లల్ని? తండ్రిని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని పిల్లలు అని ఒకసారి చింతిస్తుంటారు. మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే చింతించాడు ఆ రోజుని. ఎందుకు కన్నాను వెళ్ళి నొచ్చుకున్నాడంటే హృదయంలో. నొచ్చుకోవటం అంటే బాధపడట. మరి ఆయనకు గుచ్చుకునేటప్పుడు నొచ్చుకుంటారు ఎవరైనా, అంత నొచ్చుకున్నాడు ఈ మానవుడి గురించి మరి దేవుడు. కనుక చెడ్డది అంటున్నాడు. అంత తర్వాత మాట ఉన్నది, హృదయ కేవలం చెడ్డది, వారి ఊహంతయు కేవలము చెడ్డది, ఊహంతయు కేవలము చెడ్డది అంట. ఎందుకు చెడ్డది అనేది మనం కొద్ది నేర్చుకున్నట్లయితే, ఒకటి చూసినట్లయితే, మరి ఒక మాటను చూసుకున్నాం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 27వ వచనం, అప్పుడు యెహోవా ఇక మీదట నాశనం చేసేసాడు. నాశనం చేసిన తర్వాత తిరిగి ఆ ఓడలో ప్రవేశించినటువంటి నోహు కుటుంబం, అట్లాగే నోహు కుటుంబం, అట్లాగే మరి వాళ్ళ పిల్లలు, జంతువులు, పక్షులు అన్ని కిందకు వచ్చేసిన తర్వాత ఒక నిబంధన చేసుకున్నాడు, ఇక ఎన్నటికి నాశనం చేయను. ఈ మాట చాలా ముఖ్యం. నరుల హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డది, చిన్నప్పటి నుంచి చెడ్డది. అందుకే దేవుడు చిన్నప్పటి నుంచి దేవుని వాక్కులో పెంచమంటాడు, దేవుని బోధలో, దేవుని శిక్షలో పెంచమన్నది. అందుకే చిన్నప్పటి నుంచి దుష్టుడు ముడుతున్నాడు, గర్భములో ఉండగానే ముడుతున్నాడు దేవుడు, సైతాను గాడు. నీవు పిండముగా గర్భంలో పడినప్పుడే దేవుడు చూస్తున్న సమయంలోనే నీ తల్లి ఆలోచన, తండ్రి ఆలోచన నీలో ఉన్నటువంటి జీనంలో ఆల్రెడీ చేరిపోతున్నాడు వాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కనుక ప్రియులారా, దురాలోచనలు వచ్చేస్తున్నాయి వాడికి. ఆలోచనలు హృదయంలో ఉండి ఏంటంటే ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉంటే పర్వాలేదు, కానీ దురాలోచనలు వస్తున్నాయి. ఒక మాటనంటే చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో, దురాలోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడు పాదములను లేని వాటిని పలుకు నాలుకయు అబద్ధ సాక్షియు. వాళ్ళు ఎలాగుంటారంటే దురాలోచనలు అంటే అంత భయంకరులై ఉంటారు. వాళ్ళు ఆలోచన 2 నిమిషాల్లో గొడవలు, సమస్యలు. మరి చూస్తూనే ఉన్నాం, ఈ రోజున మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. కనుక గమనింతాం. జ్ఞాని నొచ్చుకున్నాడు. జ్ఞాని కూడా ఆలోచించి, నేను ఇది ఒకటి మంచిది చూడలేదు, నేను ఇది ఒకటి అన్నాడు. నేను ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో 9:3, గతి ఒక్కటే సంభవించును, కరము చెడుతనముతో నిండి ఉన్నది, వెర్రితనం ఉండను. అర్రితనం అంటే అవివేకం ఉండదు. అవివేక హృదయం ఇది. అవివేకం, మంచి చెడ్డలు ఎరగని హృదయం కలిగి ఉన్నాడు. దుష్టునితో నిండిపోయి ఉన్నది, ఖాళీ లేని హృదయము, అవివేకమైన హృదయము అంటున్నాడు. 8:11 చూడమ్మా, ప్రసంగి. భయము విడిచారు. ఇది వీళ్ళు ఎటువంటి అయిపోయారంటే హృదయము భయపడాలి దేవునికి భయపడవలసిన వాళ్ళు ఎవరికి భయపడకుండా భయమును విడిచారట.
దుష్క్రియలు చేయటానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజున పరిగెడుతున్నారు, సమాజం పరిగెడుతుంది, యవనస్తులు పరిగెడుతున్నారు, పిల్లలు పరిగెడుతున్నారు, పెద్దవాళ్ళు పరిగెడుతున్నారు, నాయకులు పరిగెడుతున్నారు, అధికారులు పరిగెడుతున్నారు. ఎక్కడ చూసినా దుష్క్రియ, ఎక్కడ చూసినా దుష్క్రియలే కనపడుతున్నాయి. సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి నా సంగతి ఏంటి? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21-23 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. లోపల నుండి అంటే ఇంకెక్కడి నుంచి అనుకుంటావు, కానీ మోసకరమైనటువంటి హృదయం చూసావా, అక్కడి నుండి దురాలోచనలు ఏమొస్తున్నాయండి? దాంట్లోంచి బయటికి దురాలోచనలు వస్తున్నాయి, జారత్వములు, దేవునికి విధేయత చూపి మరి దాని లోకంలోనికి వెళ్ళిపోయి జారత్వం చేస్తున్నారు. దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, వచ్చును. ఇవన్నీ ధ్యానం చేసుకోవాలి, చాలా సమయం పడుతుంది కనుక. ఇవన్నీ దుర్గుణాలు అంటాడు, దుష్టుని గుణాలు, ఇవన్నీ చెడు గుణాలు. ఇవన్నీ 13 గుణాలు, చెడు గుణాలు హృదయంలోంచి బయటకు వస్తాయి. తిన్నది ఏదన్నా ప్రొద్దునికి వెళ్ళిపోతుందేమో కానీ ఈ హృదయంలో నిండిపోయి ఉన్నది కుల్పిల్లిపోయి దేనికి స్థానం లేకుండా ఉందండి వాడి జీవితంలో. అది హృదయం అంతా మోసకరమైంది. అందుకే అంటున్నాడు ఆయన, ఘోరమైన వ్యాధి అని ఎందుకు అంటున్నాడంటే అందు నిమిత్తమే అంటున్నాడు. ఇవన్నిటిని నింపుకున్నాడు మానవుడు, నింపుకుని జీవిస్తున్నాడు వాడు. ఎంత భయంకరమైనటువంటి హృదయం కలిగి ఆలోచనలు కలిగి ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 కూడా మాట్లాడాడు. అంధకారమయమైన చీకటి హృదయం అయిపోయింది. వాళ్ళ అవివేక హృదయం ఎలాదైంది అంటే చీకటిది అయిపోయింది, చీకటి హృదయం అయిపోయింది వాళ్ళది. చూడండి, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులనేది. లోకం ఎంతో నాగరికతలోకి వచ్చింది అనుకుంటున్నారు. నాగరికత కాదు, నాశనానికి వచ్చింది. ఇప్పుడు సివిలైజేషన్ అనుకుంటున్నాడు, టెక్నాలజీ అనుకుంటున్నాడు, మానవుడు దేవుడు లేడు అంటున్నాడు. మొన్న చూసినట్టయితే కాలిఫోర్నియాలో దేవుడు 0 అన్నందుకు అక్కడ ఉన్నటువంటి 0 అయిపోయారు వాళ్ళు. ఎంత గొప్ప ఐశ్వర్యంతో, ఎంత ఉన్నతమైన జీవితంలో ఈ లోక సంబంధమైన జీవితాన్ని బట్టి హెచ్చించారో లాస్ ఏంజల్స్ లో ప్రజలు కూడా 0 అయిపోయారు. కనుక ఎప్పుడైనా సరే మానవుడు మరి ఆడ యొక్క దురాలోచన వాడిని నాశనం చేస్తాడు. వాళ్ళ కాలాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈ రోజున. టెక్నికల్ అవనేయండి, మరి నాగరికత అనుకోనేయండి, ఇంకొక సివిలైజేషన్ అనుకోవండి, ఏదైనా సరే మానవుని సర్వనాశనం చేస్తున్నది వాడి యొక్క హృదయం. అంటే భయంకరమైనటువంటి అంధకార హృదయం కలిగి ఉన్నాడు. కనుక దాన్ని మార్చడానికి దేవుడు ఒక మాట అంటాడు, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇయ్యి. ఎటువంటి హృదయం అంటే భయంకరమైనటువంటి మరి 13 దుర్బుద్ధులు కలిగినటువంటి, దురాలోచనలు కలిగినటువంటి, దుర్గుణములు కలిగినటువంటి 13 గుణాలు కలిగి ఉన్నాయి. అటువంటి చెడు గుణాలు కలిగినటువంటి నీ హృదయాన్ని నాకు నేను మారుస్తాను. దేవుడు ఇంకేం కోరుకోవట్లేదు, నువ్వు సంపాదించావా నాకు ఇచ్చే 10 మంత్, ఇవన్నీ దేవుడు ఏదో దేవుని సేవ కోసం ఇస్తే నేను తప్పని అంటలేదు. కానీ అది ఏమంటున్నాడంటే ఈ రోజున కోరుకున్నాడు, బలి అర్పణం కోరుకొనలేదు కానీ యేసుప్రభు వారు అంటారు, నాకు ఒక శరీరం అమర్చింది, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చానంటాడు. మరి మనం ఎందుకు వచ్చాము ఈ లోకానికి? మనం ఎందుకు పుట్టాము ఈ లోకంలో? యేసుప్రభులాగే శరీరం ఉంది కదా. ఈ శరీరంతో మనం చేసుకుంటున్నది ఏంటంటే శరీర ఆలోచనలు బట్టి, శరీర తలంపులు బట్టి, శరీర ఉద్దేశాలను బట్టి, శరీరానుసారమైన మనసును కలిగి బ్రతుకుతున్నాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం అంటాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద నమస్కరించరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద. మన మనసు ఎట్లా ఉన్నదంటే శరీరం ఉంది, శరీరంలో ఉన్నది అంటే రక్తము. రక్తం ఎక్కడుందంటే హృదయంలో ఉంది. హృదయం నిండుకున్న దాని గురించే మనిషి మాట్లాడుతున్నాడు, మనిషి చేస్తున్నాడు, మనిషి తన నాశనాన్ని తానే చేసుకుంటున్నాడు. ఈ రోజున పరిస్థితి అది. దేవుడు ఈ రోజున హెచ్చించి చెప్తున్నాడు, నీకు ఆ హృదయం నాకు నేను కడిగేస్తాను, నీ హృదయాన్ని చెడునంతా కడిగేస్తాను, ఒక మంచి హృదయంగా మారుస్తాను నేను అంటున్నాడు.
కానీ ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఈ రోజుల్లో కనిపించటలేదు. వాళ్ళ మార్గాలు ఆ రోజుని చూసిన వెంటనే కన్నులకు రమ్యమైనదిగా కనపడ్డదంట. మరి అది ఎంతో అందంగా కనపడ్డదంట. మరి లోకం రమ్యమైందని పరిగెడుతుంది లోకం. అందం వైపు, సౌందర్యం వైపు, ఆకర్షణ వైపు, ఏదో మరి గొప్ప గొప్ప విషయాల్లో అతిశయిస్తున్నాడు మానవుడు. దేని యందు అతిశయించాలి మానవుడు? ఒక్క దేవుని కృపను బట్టి తప్పితే దేని కొరకు నువ్వు ఈ రోజుని సజీవుడి లెక్కలో నువ్వు ఈ రోజుని బయటకున్నావంటే అది దేవుని కృపే. ఆ కృపను విడిచిపెట్టి అతిశయిస్తున్నాడు మనిషి. డబ్బు ఉన్నవాడు డబ్బు మీద, శక్తి ఉన్నవాడు శక్తి మీద, బలం ఉన్నవాడు బలం మీద, మరి జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం మీద మరి అతిశయిస్తున్నారు. ఇరిమియా అంటాడు మరి 9:23లో, అతిశయించొద్దు. దేవుడు నీకు అట్లా కృప చూపుతున్నాడు, దాని అందు అతిశయించు. దేవుని కృప నా మీద, నా కుటుంబంలో ఉందా? నా హృదయంలో దేవునికి స్థానం ఉందా? దేవుడు నన్ను పోషించి సంరక్షిస్తున్నా, ఆ దేవునికి నేను కృతజ్ఞతగా బలికి నా హృదయంలో ఆయనకి స్థానం నేను ఇస్తున్నానా లేదా అనే విషయం ఈ రోజున మానవుడికి అర్థం కాకుండా పోయింది. కనుక మనం గమనిందాం ఈ రోజుని. కనుక దేవుని మార్గము ఎంత రమ్యమైనదో ఆ మార్గాన్ని వదిలిపెట్టి లోకంలో ఉన్న రమ్యతను, అందాన్ని, సౌందర్యాన్ని, ఆ బుద్ధిహీనతను ఏరుకుంటున్నాడు మానవుడు, హృదయంలో చేర్చుకుంటున్నాడు. సర్వనాశనం అయిపోతున్నాడు. యవనస్తులు నాశనం అయిపోతున్నారు. యవన బిడ్డలు యవనేచ్ఛలకు లొంగిపోతున్నారు. యవనేచ్ఛలకు లొంగిపోయి సర్వనాశనం అయిపోతున్నారు. ఈ రోజున కారణం ఏంటంటే బాల్యం నుండి ఉన్న హృదయాలోచనలు చెరిపే తల్లిదండ్రులు లేరు, వాళ్ళు దేవుని దగ్గరికి నడిపించే తల్లిదండ్రులు లేరు. వాళ్ళు కూడా మరి లోకాశలతో బ్రతుకుతున్నారు కనుక మరి వాళ్ళు కూడా తన పిల్లల్ని లోకస్థితిలో పెంచుతున్నారు. నాశనం అయిపోతుంది. హృదయం గురించి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం, నీ పిల్లల హృదయం, నీ కుటుంబ హృదయం ఏ విధంగా ఉంది ఒక్కసారి పరీక్షించుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 ఒక మాట అంటాడు, అంధకారమైన మనసు, చీకటి మనసు వాళ్ళదే. వెలుగును చూడలేదు వాళ్ళు. ఏది మంచో చెడో తెలియని అంధకార జీవితము జీవిస్తున్నారు. కలిగి వాళ్ళ హృదయం యొక్క కఠినత హృదయం అది. అజ్ఞానము చేత దేవునిలో బిడ్డలు కూడా ఈ రోజున వేరుపరచబడుతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. సంఘం అంటే, ఎక్లీసియా అంటే ఏంటంటే అండి, బయట నుంచి లోనకు వచ్చిన వాళ్ళు కనుక లోకము నుంచి వేరుపరచబడిన వారని అంటారు. కనుక వేరుపరచబడినటువంటి మానవులు మరి దేవునిలో నుండి తొలగిపోతున్నారు. ఇంకోటి ఉంది అక్కడ, వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వ్యర్థమైన జీవితాన్ని వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. కనుక గమనిందాం మనం. మరి వ్యర్థ జీవితాన్ని అనుసరించడానికి కారణం ఏంటంటే నీ హృదయ ఆలోచన, నీ హృదయ తలంపులు, నీ ఊహలు. నీ యొక్క ఊహ ముందే ఊహించుకుంటున్నాడు వీడు చెడుని, వీడు హృదయంలో నింపుకుంటున్నాడు. వీడు మంచిగా జీవించాలని, మంచి దినాలు చూడాలని ఆలోచన మానవుడికి లేదు. కనుక ఒక్కసారి దేవుని, అందుకే బాల్య దినములందు ఒక మాట అంటాడు చూడండి, ప్రసంగి గ్రంథం 12:1-2 12:1-2 దుర్దినములు నీ జీవితంలోనికి రాకముందే వినుటి యందు నీకు సంతోషం ఉన్నది అని లేదని చెప్పు దినములు రాకముందే, కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత మేఘముల మరణాన్ని జీవితంలోకి వస్తాయి, మళ్ళీ మబ్బులు పడతాయి. నీ జీవితం, నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని దేవునికి స్థానం ఇచ్చినట్లయితే వెలుగుమయమైన జీవితం అవుతుంది. నీ జీవితం అంతా వెలుగుగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ నీవు మా దేవుని మాటను చేర్చుకోకుండా దేవుని బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో, మనసును పెట్టుకో. నన్ను ఎవరు సృష్టించారు, నేను ఎలాగ పుట్టాను, ఎలాగ పెరిగాను, ఎవరు నన్ను కాపాడుతున్నారు, ఒకసారి స్మరణకు తెచ్చుకో. లేకపోతే నీ జీవితంలో మళ్ళీ మబ్బులు వస్తాయి, మళ్ళీ చీకటి పడుతుంది, అంధకార జీవితం అయిపోతుంది నీ జీవితం. గమనించండి.
అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనం 2వ అధ్యాయం 5వ వచనం కాఠిన్యం కఠినమైన స్థితి నీది. అదే కాకుండా మార్పు చెందన హృదయం నీది. ఏమాత్రము మార్పు చెందన హృదయం నీది. హృదయమును అనుసరించి సమకూర్చుకొనిచున్నావు. నీవే దేవుని కోపం నీ మీదకు తెచ్చుకుంటున్నాను, కొని తెచ్చుకుంటున్నావు కోపాన్ని. నీ హృదయంలో ఉన్న చెడుని తీసేసుకో. నీ హృదయం ఎంత ఘోరమైనదో, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ ఊహలు ఎంత చెడ్డవో ఒకసారి ఆలోచించుకో. అందుకే అంటాడు ఒక మాట చూడండి అక్కడ ఎబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎవరి ఎంత అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే మనసు ఎవరికైనా ఉందేమో, అటువంటి హృదయం ఎవరికైనా ఉందేమో చూసుకోమంటున్నాడా. చూసుకొనడి ఎవరికైనా ఉందేమో. కనుక గమనిందాం. అపోస్తలుల కార్యంలో స్టెఫెన్ ప్రసంగం చేస్తూ ఒక మాట అంటాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనంలో, ముష్కరులారా మీరును పితరులెవరు ఇజ్రాయేలీలు దేవునికి తిరుగుబాటు చేసేవారు, దేవునికి లోబడనొల్లని ప్రజలు, వాళ్ళు తిరుగుబాటు ప్రజలు, ఎదురాడే జనాంగం అన్నాడు. వాళ్ళ పేరు పెట్టాడు. కనుక ఈ రోజున కూడా దేవుని వాక్యానికి ఎదురాడే వాళ్ళే. లోబడనాలు ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఎదురిస్తున్నారు, పరిశుద్ధాత్మ ఎదురుగా మాట్లాడుతున్నారు. కనుక ఎస్కేల్ గ్రంథకర్త అంటాడు 3వ అధ్యాయం 7వ వచనంలో, ఎస్కేల్ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. కనుక ఈ మాటలు ఎవరైనా నల్లారు. ఎందుకు నల్లారు అంటే వాళ్ళ హృదయము కొవ్వినది అంటాడు ఒక చోట. కొవ్వు హృదయం కలిగి ఉన్నది. స్పందన లేని హృదయము, కొవ్వు పట్టేసిన హృదయం అన్నమాట. కనుక కొవ్వు పడితే ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ వస్తుంది. స్పందన లేకుండా చేస్తుంది కొవ్వు. హృదయానికి కొవ్వు పడితే స్పందన లేని జీవితం వస్తుంది. అందుకే అదే స్కేల్ 36:26 అంటాడు. 36:26 నువ్వు నా దగ్గరికి రండి, నీకు నూతన కొవ్వును ఉదయాన్ని నేను కొవ్వు కరిగించేస్తాను, మిమ్మల్ని కరిగించేసి నూతన హృదయం నేను ఇస్తాను. ఆ స్వభావం మార్చేస్తాను, దుష్ట స్వభావం మార్చేస్తాను మీలో నుంచి. మరి నవీన స్వభావాన్ని నేను ఇస్తాను, నవీన స్వభావాన్ని నేను అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. కనుక ఆ కొవ్వు పట్టిన హృదయాన్ని మారుస్తున్నాడు. సామెతల గ్రంథకర్త 18:12 ఒక మాట అంటాడు. 18:12 అతిశయపడును. కష్టం రాకముందే అతిశయానికి వెళ్తారు కాబట్టి అతిశయమే నాశనం తీసుకెళ్తాది. నాశనానికి నిన్ను తీసుకెళ్తానికి కారణం ఏంటంటే నీలో ఉన్న అతిశయమే. 12:23 సామెతలు. అవివేకి అయిన వాడు మూఢత్వం బయలుపెడుతున్నాడు. అవివేక తన మూఢత్వం బయటకు వచ్చేస్తుంది, మూఢుడైపోతున్నాడు వాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-30లో ఒక మంచి ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు. 5:28 ప్రతివాడు
ఇంక పాపానికి నిండుకున్న దానికి సాక్ష్యం ఏంటంటే నీ చూపు మంచిది కాదు, నీ నడక మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, నీ ఊహ మంచిది కాదు, నీ తలంపులు మంచిది కాదు, నీ చూపు కూడా. అలాంటి కన్ను నీకు ఉన్నట్లయితే పెరికి పక్కన పారాయి అంటున్నాడు. అలాంటి నీ చేయి ఉన్నట్లయితే తీసి పారాయి. అటువంటి కోరికలు ఇచ్చలు కలిగినటువంటి అవయవాలను తీసి పారేయమంటున్నాడు అక్కడ. ఇర్మియా గ్రంథకర్త అంటాడు చూడండి 5వ అధ్యాయం 23వ వచనంలో, తిరుగుబాటు హృదయం కలిగిన వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇర్మియా హెచ్చరిక ప్రవక్త, ఆయన మరి తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రవక్త ఆయన కనుక ఆయన అంటున్నాడు తిరుగుబాటు ప్రజలారా అని అంటున్నాడు. కనుక ఇప్పటికైనా మనం మార్చుకుందాం. మన హృదయంలో ఉన్న ఆ దుష్టత్వాన్ని, మన హృదయంలో ఉన్న మోసగారితనాన్ని, మన హృదయంలో ఉన్న చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, తిరుగుబాటు స్వభావము, ఆ యొక్క 13 యొక్క దుర్గుణములను తీసివేసుకుని దాంట్లో మరి దేవునికి ఆ హృదయాన్ని అర్పిద్దాం. దేవునికి అర్పించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడు విన్నాను, నీవు మరి గమనించుకో. యేసుప్రభు మరి ఒక మంచి మాట ఉంది. 6వదిగా మరి దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 16:11లో ఏం చేస్తావంటే నువ్వు యెహోవాని ఆశ్రయించు, ఆయన బలము ఆయన శక్తిని ఆశ్రయించు. వెతుకు వెతుకు వెతుకు. ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, ఏమీ పొందట్లేదు, ఏది దొరకట్లేదు నీకు. ఎన్ని సంపాదించినా, ఎంత పొందుదాం సుఖం అనుకున్నా నీకు దుఃఖమే కలుగుతుంది, కష్టమే వస్తుంది, నష్టమే వస్తుంది. నీవు దేవుణ్ణి వెతకట్లేదు, ఏయో వెతుకుతున్నావు ఈ రోజుల్లో. కనుక దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన సుఖాన్ని ఇస్తాడు. అందుకే దావీదు అంటాడు కీర్తన 27:4లో, వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఆయన ప్రసన్నత ప్రత్యక్షమైన సన్నిధిని వెతకటానికి, ప్రత్యక్షమైన సన్నిధి ఆయన మాటను వెతికినట్లయితే ఆ మాట నీ హృదయాన్ని మారుస్తుంది, నీ హృదయంలో ఉన్న ఆ దుర్గుణాలను పోగొడుతుంది, నిన్ను ఒక మంచి వ్యక్తిగా మారుస్తుంది. ఇంకో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నివసింప ఇష్టపడుతున్నాడు ఆయన. కూర్చున్నాడంటే ఇష్టపడుతున్నాడండి ఆయన. మనం వారానికి ఒకసారి రావడానికే మనకు కష్టం, దేవుని వాక్యం దగ్గరికి రావటమే మనకు కష్టం. మరి అనేక విషయాలు ఉన్నాయి. ఎబ్రియలకు రాసిన పత్రికలో తొందరగా 2 మాటలు చూసుకుందాం. ఎబ్రియలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ప్రోక్షింపబడినది అంటే నింపబడిన అని అర్థం. ప్రోక్షింపబడుట అంటే టు ఫుల్ఫిల్ అంటాడు. ప్రోక్షింపబడిన హృదయం కలిగి ఉండాలి. దేవుని ఆత్మను ప్రోక్షించుకోవాలి, నువ్వు నింపుకోవాలి. నువ్వు నీ హృదయంలో దేవుని ఆత్మను నింపుకోవాలి. నిర్మలమైన ఉదకము అనగా నీళ్లతో మన శరీర అవయవాలన్నిటిని కడుక్కుందాం. మన హృదయం మన శరీరాన్ని పాడు చేసింది, ప్రతి అవయవాన్ని దుర్నీతి సాధనలుగా చేసింది. కనుక మనము దేవుని కొరకు నీతి సాధనముగా మారటానికి ఆ ఉదక స్నానము ద్వారా, ఆ బాప్తిసము ద్వారా మన జీవితాన్ని కడుక్కుందాం, మన బ్రతుకుని కడుక్కుందాం. విశ్వాస విషయంలో ఉండి అది దేవుని సన్నిధానానికి రా. అటువంటి హృదయం కలుపుకుని బాప్తిసం పొంది దేవుని సన్నిధానికి రా. నువ్వు ఏది కోరుకుంటావో, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకున్న తర్వాత మీకేం కావాలనో పరలోక తండ్రికి తెలుసును అంటున్నాడు. నేను ఎరుగుని దేవుడు, నువ్వు తెలుసు దేవునికి. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ ఆలోచన తెలుసు. నీ ఆలోచనలన్నీ తీసివేస్తాడు. తన ఆలోచనలు నీలో చేసి నీ కార్యాలన్నీ ఆయన సఫలీకృతం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటాడు ఎబ్రియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కనుక మనము కనికరింపబడి
సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు కృపాసనం వద్దకు వెళ్దాం. ఆయన ఆసనం, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్దాం. ఆయన సాధ్యములో ఉంటాడు, ఆయన సంఘములో ఉంటాడు, ఆయన సహవాసములో ఉంటాడు. దాని దగ్గరికి మనం వెళదామంటున్నాడు. ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మనకున్న నిరీక్షణ ఉన్నట్లయితే ఆ నిరీక్షణను గురించి ఇక్కడి నుంచి చదవాలి. మీ హృదయమునందు అక్కడి నువ్వు చేయవలసింది ఏంటంటే యేసు ప్రభుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే అప్పుడు మీరు సిగ్గుపడుదురు. లోకం సిగ్గుపడుతుంది, అపవాది సిగ్గుపడుతుంది. లోకంలో ఉన్నవారు నిన్ను మరి చెడ్డవారని దూషించిన ప్రతి వారు సిగ్గుపడే సమయం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఎట్లా ఉందో జాగ్రత్తగా చూసు. నీ హృదయం దేనితో నిండుకుని ఉన్నది? మోసకరమైనదే, ఘోరమైన వ్యాధితో నిండి ఉన్నదా? 13 దుర్గుణాలు కలిగి మరి ఆవరించి నిండిపోయి ఉన్నదా? నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడే అంటున్నాడు, ప్రతిష్ఠించుకో, నేను ప్రకాశిస్తాను. మరి దావీదు అంటున్నాడు, ప్రసన్నత చూడాలంటున్నాడు. ప్రసన్నత, ఆయన ప్రత్యక్షతను చూడాలనుకుంటున్నాడు. అటువంటి ప్రసన్నత నీ జీవితంలో కావాలనుకున్నట్లయితే నీ హృదయం దేవునికి, నీ హృదయాన్ని ప్రభుకి, నీ హృదయాన్ని ప్రభుకి అర్పించు, నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేయి. దేవునికి స్థానమే నీ హృదయంలో. నాతో నేను, నీతో నేను భోజనం చేద్దామంటున్నాడు. తలుపు దగ్గర తడుతున్నాడు, కానీ తలుపు తీయట్లేదు నువ్వు. ఎందుకంటే తలుపులో అపవాది నింపేసి వెళ్ళిపోయినాడు. నీళ్ళ ఘోరమైనటువంటి పాప వ్యాధిని నింపి వెళ్ళాడు కనుక, మోసకరమైనటువంటి స్థితులు నీలో నింపినాడు కనుక వాటిని తీసివేసుకోవటానికి ఈ రోజున ప్రభువు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒక్కసారి గమనించుకో, దేన్ని బట్టి అతిశయిస్తున్నాను? నీ జ్ఞానాన్ని బట్టా, నీ తెలివిని బట్టా, నీ డబ్బును బట్టా, నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? మనము ప్రభు కృపను బట్టి క్రైస్తవులు అతిశయించాలి. ఆ అతిశయాన్ని కోల్పోయినావంటే నువ్వు సర్వనాశనాన్ని నీకు నువ్వుగానే కోరుకుంటున్నావు. నీకు నువ్వుగానే దేవుని ఉగ్రత నీ మీదకు తెచ్చుకుని నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. ఈ రోజుని ఒక్కసారి గమనించి ఒక్కసారి ఆలోచించి నీవు నిర్ణయించుకో. నీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకో. ప్రభువులాగా ఆయనకి నీ హృదయాన్ని అప్పచెప్పు. ఆయన వెళ్తాడు. ఆయన అధికారమునకు ఒప్పుకొనమంటున్నాడు. ఆయన ప్రభు రాజు, అందరికీ ప్రభు. కానీ నీకు ప్రభుగా ఉండాలని ఆశించి ఆయన ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయం నాకు, నీ మనస్సు నాకు, నీ ఆలోచన నాకు, నీ ఉద్దేశాలు నాకు, నేను సఫలీకృతం చేస్తాను. నీ జీవితంలో ఆనందం చూసి ఉండవేమో. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో, ఎంత ఇబ్బందులు పడుతున్నావో, ఎంత బాధలో, ఎంత ఓర్పు లేని స్థితిని అనుభవిస్తున్నావో, దాటి నుండి ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభుకు ఒక్కసారి నీ హృదయాన్ని మార్చగలడు. నీ హృదయంలో ఆయన ప్రత్యక్షత చూడగలవు. నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించగలవు. నీ జీవితాన్ని ఆయన నడిపించగల నాదుడైన కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. మానవుడు ఎట్లా తయారై అయ్యాడు అని అంటే, ఒక గొప్ప పద్యం ఒకటి ఉంది సుమతిలో. తల నుండి పనికిని, తోక నుండి ఉచ్చికమునకు, తలతోక అనక ఉండు నల్లునకు నిలువెల్ల విషము అన్నాడు. పని అనగా పాముకి తలలో ఉంటుంది విషం. ఉచ్చికము అనగా తేలునకు తోకలో ఉంటుంది, మొండెంలో. నలుడు అనగా నరుడు అనగా చెడ్డ నరుడు అని అర్థం. నలుడు అంటే ఆ చెడ్డ నరుడికి నిలువెల్ల విషము, తల నుండి తలతోక అనకగండు కదరా సుమతి అంటాడు. తలతోక అంతా కూడా విషం ఉంటుంది వాడికి. ప్రతి అవయము హృదయంలో ఉన్నటువంటి చెడును నిండి ఉన్నది కనుక ఆ హృదయాన్ని బట్టి వాడి నడకలు, వాడి పడకలు, వాడి ఆలోచనలు, వాడి తలంపులు, వాడి ఊహలు సమస్తం నాశనమై దేవుని ఉగ్రతకు అయిపోతున్నాడు
కనుక ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రభు ఈ రోజు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన హృదయం అడగమంటే తీసిమ్మని కాదు, నీ హృదయంలో స్థానం అడుగుతున్నాడు. నీ హృదయంలో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజే నన్ను చేర్చుకున్నట్లయితే నీ హృదయంలో నేను ఉంటాను, నీ హృదయాన్ని ఒక దేవాలయంగా చేస్తాను. ఇది నన్ను మనం దేవునికి దేవాలయంగా మారుదాం, దేవుని పూజలు చేద్దాం, దేవునికి ప్రతిష్ఠిద్దాం. సత్యమైన వాక్యమును సత్యమునందు ప్రతిష్ఠ చేసుకుని ఈ వాక్యమే సత్యం అంటున్నాడు. దేవుని వాక్యమైన యేసుక్రీస్తును మన హృదయంలో చేర్చుకుందాం. మనలో ఉన్న చీకటి అంధకార స్థితులను తొలగించుకుందాం. వెలుగుమయంగా జీవిందాం, సంతోష ఆనందాలతో జీవిందాం. ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆయన్ని నిరీక్షణ కలిగి జీవించినట్లయితే ప్రభు సంతోష సమాధానం నీకు నాకు అనుగ్రహించు గనక నీలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కల హృదయాన్ని మార్చగల సమర్థుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఈ లోకంలో ఎవరు మార్చలేరు. కనుక ఈ రోజుని గమనించుకో ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఆయనకి నీ హృదయాన్ని అప్పగించు. అట్టి ధన్యతలో మన అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకునను గాక. ఆమేన్.